యోహోను రాసిన 3వ పత్రిక. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పిరాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. నీవు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్యప్రేమను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం నాకు లేదు. ప్రియుడ, వారు పరదేశులై ఉన్నప్పటికీ సహోదరులుగా ఉన్నవారికి నీ చేయవలసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు గనుక వారు వచ్చి నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తం బయలుదేరిరి గనక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల మనకు యుక్తంగా ఉండును. మనం సత్యమునకు సహాయలమవునట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్ధులమై ఉన్నాము. నేను సంఘమునకు ఒక సంగతిని రాసితి. అందులో ప్రధానత్వం కోరుచున్న దిమేత్రియ మమ్మను అంగీకరించటలేడు. వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదరుచు అది చాలదన్నట్టు సహోదరులను తను చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకొందును. ప్రియుడు ఆ చెడు కార్యమును కాక మంచి కార్యం అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాదు. దెమేత్రియ అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు. మేమును అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదువు కదా. అనేక సంగతులు నీకు రాయవలసి ఉండగా కసిరతోనూ కాగితంతోనూ రాయ మనసు లేక శీఘ్రంగా నేను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాటలాడుకునేదము. నీకు సమాధానము కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసన వందనములు చెప్పుము. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.